ఐఎమ్ మహేందర్ రెడ్డి. కరెంట్ అఫైర్స్ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు మనం ముందుగా ఐఐటి హైదరాబాద్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ బ్రాంచ్ వాళ్ళు ఈరోజు రెండు ముఖ్యమైన ఆవిష్కరణల గురించి పత్రికలలో వార్తలను ప్రచురించడం అనేది జరిగింది. ఈ ఐఐటీల యొక్క స్థాపన ఏంటి అనేది కనుక ముందు చూస్తే, ప్రపంచంలో అత్యున్నతమైన సాంకేతిక విద్యా సంస్థ అమెరికాలోని ఎంఐటి అంటే మెసాచ్యూట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని మనకు తెలిసిందే. వాటిని చూసి భారతదేశంలో కూడా అంతే గొప్ప స్థాయి కలిగిన సాంకేతిక, ప్రత్యేకించి ఇంజనీరింగ్ విద్యకు సంబంధించిన విద్యాలయాలు ఉండాలని చెప్పి నాటి భారత ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క మానస పుత్రికలే ఈ యొక్క ఐఐటీలు అని మనం చెప్పవచ్చు. ఆ తర్వాత ఐఐటి ఖరగ్పూర్, కాన్పూర్, బాంబే, మాడ్రాస్ అంటే చెన్నై అంటారు, మాడ్రాస్, ఢిల్లీ మొదలైన ఉన్న తర్వాత పెరుగుతున్న జనాభా, పెరుగుతున్న విద్యార్థుల సంఖ్య, వారి ఆకాంక్షలకు అనుగుణంగా అనేకం ఏర్పాటు చేయడం, అందులో హైదరాబాద్ దాన్ని కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు హైదరాబాద్ ఐఐటి వాళ్ళు ఏర్పాటు చేసిన వాటిలో ఒకటి ఏంటంటే బిల్డ్, రెండవది ఏంటంటే పాస్టల్. ఈ రెండు ఏంటనేది మీకు ఇప్పుడు వివరంగా చెప్తాను. బిల్డ్ అంటే బోల్డ్ యూనిక్ ఐడియల్ లీడ్ డెవలప్మెంట్. ఏంటి ఇది అనేది కనుక మనం చూస్తే, వ్యవసాయ రంగంలో వస్తున్న వేస్ట్ ఏదైతే ఉందో, గడ్డి కానీ ఇతరాత్రం కానీ ఏమైనా ఉన్న వాటిని వృధా కాకుండా రైతులకు లాభదాయకంగా ఉండే విధంగా ఈ యొక్క అగ్రికల్చర్ వేస్ట్ నుంచి బ్రిక్స్, ఇటుకల తయారీ చేయడం, పర్యావరణ హితమైన వాటిని ఈ యొక్క ఐఐటి అంటే హైదరాబాద్ ఐఐటిలో డాక్టరేట్ పరిశోధన చేస్తున్న విద్యార్థులు దీన్ని ఆవిష్కరించినట్టుగా తెలిసింది. సో దీనివల్ల ఒకటి పర్యావరణ హితం, రెండవది వచ్చేసి ఏంటి అంటే ప్రధానంగా రైతులకు ఆదాయం, మూడు దీన్ని ఎవరు డిజైన్ చేశారంటే హైదరాబాద్ ఐఐటిలో ఉన్న డిజైనింగ్కు సంబంధించిన విద్యార్థులు దీన్ని తయారు చేసినట్టుగా మనం చూసాం. దీన్ని ద్వారా గోడల నిర్మాణం చేయవచ్చు. తర్వాత రెండు వైపులా దీన్ని సిమెంటింగ్ చేయడం వల్ల ఆ యొక్క గోడను వర్షం నుంచి రక్షించుకున్న వాళ్ళమవుతాం. పైన వేసిన పీవీసీ షీట్స్ ఏదైతే రూపుకున్నాయో వాటిపైన కూడా వీటిని అమర్చవచ్చు. ఫలితంగా ఆ షీట్స్ మనం రక్షణ ఇచ్చిన వాళ్ళం అవుతాం. మొదలైనవన్నీ కూడా ఉపయుక్తంగా ఉంటాయి అనేది మనం చూసాం. దీనికి సంబంధించి NIRDPR ఏదైతే ఉందో, NIRDPR నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ శాఖ వాళ్ళు కూడా దీనికి స్పెషల్ రికగ్నిషన్ ట్రోఫీ అనే దాన్ని ఒకదాన్ని ఇచ్చారు. దాని ద్వారా సస్టైనబుల్ హౌసింగ్ ఎట్ రూరల్ ఇన్నోవేషన్, సస్టైనబుల్ డెవలప్మెంట్ రూరల్ ఇన్నోవేషన్ అనే దానికి సంబంధించి దీన్ని డెవలప్ ఒక అవార్డు అనేది కూడా ఇవ్వడం అనేది జరిగింది. సో దానికి సంబంధించి చూసాం. పాస్టల్ అనేది ఏంటంటే ఇది ఎన్నికలకు సంబంధించిన దానికి చెప్పొచ్చు. ఎన్నికల కమిషన్ వాళ్ళు ఫ్రీ ఫెయిర్ ఎలక్షన్ నిర్వహిస్తూ వచ్చారు. ఇప్పుడు దాన్ని ఫ్రీ ఫెయిర్ సెక్యూర్ డిజేబుల్ ఓటింగ్ యూజింగ్ స్మార్ట్ కాంట్రాక్ట్స్ అనే దాన్ని వీళ్ళు రూపొందించి ఎన్నికలలో ఎటువంటి అవకతవకలు, ఇబ్బందులు లేకుండా రూపొందించే విధంగా దీన్ని రూపొందిస్తున్నట్టుగా ఒకదాన్ని చేయడం అనేది జరిగింది. సో ఇది ఒకటిగా చూసాం. రెండవది ఈ గోపాల అని రాశాను. ఈ గోపాల అనే యాప్ ఏంటంటే దీన్ని రూపొందించిన వాళ్ళు ఎన్డిడిబి అంటే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్. వాళ్ళు రూపొందించిన దీన్ని రైతులు అంటే పశుమిత్ర, వృక్షమిత్ర ఈ యొక్క పాడి పశువుల రైతులు దీన్ని ఉపయోగించుకొని దాని ద్వారా ఏమైనా ఇబ్బందులు ఉంటే పరిష్కరించుకొని పశువుల సంరక్షణతో పాటు వాళ్ళ ఆదాయాన్ని కూడా పెంచుకోవడం కోసం ఉపయోగపడుతుంది అని పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క A2 మిల్క్ అని పిలుస్తున్నాం ఒక దాన్ని. ఇదేంటంటే దేశీయ ఆవుల నుండి సేకరించిన సేంద్రియ పాలు. అంటే పశువులకు గ్రాసం ఇచ్చేటప్పుడు ఆ గ్రాసం ఉత్పత్తి అయ్యేది సేంద్రియ ఎరువు ద్వారా ఉత్పత్తి అయిన గ్రాసాన్ని అందించి నాణ్యమైనవి, ఆరోగ్యకరమైన పాలను ప్రత్యేకించి ఈ యొక్క దేశీయ ఆవుల ద్వారా పొందే వాటి గురించే ఈ యొక్క వార్త అనేది మనం చూడడం అనేది జరిగింది. రైట్. ఎగుమతులు. సో ఈ క్వార్టర్లో కనుక మనం ఎగుమతులను ప్రత్యేకంగా చూస్తే, ప్రత్యేకించి ఆగస్టు నెలలో, ఆగస్టు 2021లో ఈ యొక్క ఎగుమతులు 33.14 బిలియన్ల విలువైన ఎగుమతులు చేశాం. అదే సమయంలో లాస్ట్ ఇయర్లో కనుక చూస్తే
22.81 బిలియన్ అనేది ఉంది. దాదాపుగా 11 బిలియన్లకు పైగా లాభదాయకంగా ఉండే విధంగా, అంటే ఎక్కువ మొత్తంలో యొక్క ఎగుమతులు అనేటివి జరిగాయన్నది చూస్తాం. ఈ ఎగుమతులు ఎక్కువగా జరిగిన వాటిని మనం పరిశీలిస్తే ముఖ్యంగా ఇంజనీరింగ్, గూడ్స్, పెట్రోలియం, రత్నాలు, ఆభరణాలు, బంగారం దిగుమతి మొదలైన వాటివన్నీ కూడా చేసినట్టుగా మనం చూసాం. ముఖ్యంగా దిగుమతులకు వచ్చే వరకు క్రూడ్ ఆయిల్ మొదలైన వాటిని దిగుమతులు ఎక్కువగా ఉన్నాయి అనేది మనం చూస్తూనే వచ్చాం. రైట్. తర్వాత ఆకాంక్ష అని ఒకరి పేరు రాశారు. ఈమె భారతదేశంలోనే మొట్టమొదటి మైనింగ్ ఇంజనీర్ గారు అని చెప్పవచ్చు. సో మహిళా ఇంజనీర్, జార్ఖండ్కు చెందిన యువతి మొదటిసారిగా ఈ యొక్క మైనింగ్ రంగంలోకి ప్రవేశించి ప్రత్యేకించి ఈ యొక్క భూగర్భంలోకి వెళ్ళి పరిశీలన చేస్తున్న మొదటి ఇంజనీర్గా ఈమె గుర్తింపు పొందినది అని మనం చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి మంత్రులు కూడా ఈమెను గౌరవించినట్టుగా మనం చూసాం. మరొకటి ఏంటంటే ఇక్కడ మీకు సోషలిస్ట్ అనేది రాశాను. సోషలిస్ట్ అనేది ఏంటంటే ఇది కూడా సోషలిజం, ఏ కైండ్ ఆఫ్ నేషనలిజమే. సో జాతీయత ఉంటుంది ఇందులో కూడా, కాకపోతే సమాజంలో అందరూ సమానం అనే భావనతోటి. ప్రధానంగా మనం జాతీయ నాయకులలో సోషలిస్టులు అనే వరకు జవహర్లాల్ నెహ్రూ కానీ, సుభాష్ చంద్రబోస్ కానీ, తర్వాత తరంలో చూస్తే రామ్ మనోహర్ లోహియా, జయప్రకాష్ నారాయణ వంటి వారిని చూస్తాం. అయితే బీహార్లోని చారా అనే విశ్వవిద్యాలయం వాళ్ళు ఈ యొక్క రామ్ మనోహర్ లోహియా మరియు జయప్రకాష్ నారాయణతో పాటుగా దయానంద సరస్వతి మరియు రాజా రామ్మోహన్ రాయ్ వంటి వారి పాఠ్యాంశాలకు సంబంధించిన వాటిని కూడా తొలగించడం అనేది జరిగింది. సో దీనిపైన కొంత బీహార్ ప్రభుత్వం నిరసన వ్యక్తం చేసి చేసే పరిస్థితి, విశ్వవిద్యాలయం వారిని పిలిచి హయ్యర్ ఎడ్యుకేషన్ వారితో ఒక చర్చ కూడా చేశారు అన్నది మనం చూసాం. నెక్స్ట్ మరొక విషయానికి వచ్చే వరకు మనం ఇక్కడ చూస్తే ఈ యొక్క శైలేంద్ర సింగ్ అనే అంశాన్ని కనుక మీరు గమనిస్తే ముఖ్యంగా ఈయన భారతదేశానికి సంబంధించిన జంతు శాస్త్రవేత్త. ఈయన చేసిన కార్యక్రమాలకు భాగంగా బెలార్ టర్టల్ కన్జర్వేటివ్ అవార్డ్, అంటే ఈ యొక్క తాబేలులను రక్షించినందుకు గాను ఈయనకు బెహలార్ టర్టల్ కన్జర్వేటివ్ అవార్డు అనేది ఒకటి లభించింది. ఎక్స్టింక్ట్ అంటే అంతరించిపోతున్న జాతులకు చెందిన ఈ యొక్క వేటిని ప్రధానంగా అంతరించిపోతున్న జాతులకు చెందిన తాబేలను పరిరక్షించినందుకు ఆయనకు అవార్డు లభించింది అన్నది మనం చూడడం జరిగింది. రైట్. మరొక అంశాన్ని కనుక మీరు చూస్తే నార్త్ కొరియా అనేది ఒకటి రాశాను, ఇదా అనేది ఒకటి రాశాను. వీటికి తోడుగా మరికొన్ని వార్తలు కూడా మనం చూసుకోవాల్సి వచ్చినప్పుడు అందులో ఒకటి ఈ యొక్క అకాడమిక్ క్రెడిట్ అనేదాన్ని కూడా ఒకటిగా వార్తల్లో మనం చూసాం. ముందు అయితే మనము అకాడమిక్ క్రెడిట్ అనేదాన్ని చూద్దాం. అకాడమిక్ క్రెడిట్ ఏంటంటే మొత్తం దేశంలో ఉన్న కేంద్రీయ విశ్వవిద్యాలయాలందు, అంటే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న వాటిలో 18,000 మంది ఫ్యాకల్టీ ఉండవలసి వస్తే అందులో 6,000 ఖాళీలు ఉన్నాయి. ఈ 6,000కు సంబంధించిన వాటిని చూస్తే ఉపాధ్యాయులు లేకపోవడం వల్ల సరైన బోధన జరగనప్పుడు సమీపంలో ఉన్న ఒకే పట్టణంలో ఇతర విశ్వవిద్యాలయాల్లో ఉన్న అధ్యాపకులను తీసుకొని వచ్చి వారికి విద్యను బోధించే విధానం కోసం ఏర్పాటు కాబడింది ఈ యొక్క ఏ క్రెడిట్ అనేది, మనం అకాడమిక్ క్రెడిట్ అనేది అని చెప్పాం. నార్త్ కొరియాకు సంబంధించింది ఏంటంటే ఈ యొక్క యూనిసెఫ్ వాళ్ళు కోవాక్స్ అనగా కోవిడ్ వ్యాక్సిన్ గ్లోబల్ యాక్సెస్లో భాగంగా చైనాలో తయారైన వ్యాక్సిన్లను ఈ యొక్క నార్త్ కొరియాకు అందిస్తామంటే నార్త్ కొరియా వాళ్ళు మాకు కాదు ఇంకా అత్యవసరమైన ఇతర దేశాలకు అందించమని చెప్పడం జరిగింది. అయితే కోవిడ్ అనేది వచ్చింది అంటే కోవిడ్ ఒక స్ప్రెడ్ పాండమిక్ అని తెలవగానే వెంటనే చైనాతో కానీ ఇతర దేశాలతో ఉన్న సరిహద్దులని మూసి చాలా కఠినంగా నిబంధనలను ఏర్పాటు చేసి దాని ద్వారా వీళ్ళు ఎవరికి కూడా యాక్సెస్ లేకుండా లేదా దేశంలోని ప్రజలు ఎవరైనా బహిరంగంగా రోడ్ల మీద కనుక వస్తే కనిపిస్తే కాల్చివేత వంటి కఠినమైన నిబంధనలు పెట్టడం వల్లనే నార్త్ కొరియా కోవిడ్ నుంచి బాగా రక్షించుకున్నదని చెప్పుకోవచ్చు. మరి నార్త్ కొరియాలో కనిపిస్తే కాల్చివేత పెట్టడానికి కారణం నియంతృత్వ పాలన ఉండడం అన్నది కూడా మనం చూసుకోవచ్చు. ఇదా అనేది అమెరికాలోని ఈశాన్య రాష్ట్రాలను అతలాకుతలం ప్రత్యేకించి న్యూయార్క్ వంటి వాటిని చేసిన దానిగా ఉంది.
ఇటీవల కాలంలో కనుక మనం చూస్తే ముఖ్యంగా ప్రపంచ పర్యావరణానికి ప్రమాదం ఏర్పడింది. ఒకటి గ్లోబల్ ఎమిషన్స్, అనగా మనం పర్యావరణానికి హానికరమైన వాయువులను ఉత్పత్తి చేసి ఉష్ణోగ్రతలు పెంచడం, ఫలితంగా విపరీతమైన వర్షాలు, అకాల వర్షాలు దాని ఇష్టానుసారంగా రావడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. అందులో భాగంగానే ఈ యొక్క తుఫానులు అనుకోవచ్చు. అదేగాక బ్రెజిల్, ఆస్ట్రేలియా వంటి దేశాలలో ఇటీవల కాలంలో వచ్చిన మనకు ఈ యొక్క అగ్ని అంటే ముఖ్యంగా అడవులలో మంటలు చెలరేగడం వంటివి, అంటే ఇవన్నీ కూడా పర్యావరణ దెబ్బతీస్తూ ఉన్నాయి. దాని ఫలితంగా వచ్చింది. ఎంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి ఉండి, అత్యాధునిక సదుపాయాలు కలిగి ఉండి, మెడికల్ ఫెసిలిటీస్ కలిగి ఉండి, డిజాస్టర్ మేనేజ్మెంట్ రెస్పాన్స్ ఫోర్సెస్ ప్రాపర్గా ఉన్న అమెరికా లాంటి దేశాలలో కూడా ఇలాంటి తుఫానులు వచ్చినప్పుడు తట్టుకోలేకపోతున్నామంటే ఆ యొక్క వాతావరణ బీతా పరిస్థితి ఎలా ఉందనేది మనం చూసుకోవచ్చు. రొనాల్డో ప్రపంచంలో ఉన్న క్రీడా ప్రేమికులకు, ప్రత్యేకించి ఫుట్బాల్ ప్రేమికులకు ఈ పేరు ఎంతో సుపరిచితం అని చెప్పవచ్చు. క్రిస్టినా రొనాల్డో పోర్చుగల్కు చెందిన క్రీడాకారుడు. నిన్న పోర్చుగల్, ఐర్లాండ్ల మధ్య జరిగిన ప్రపంచ క్వాలిఫైయింగ్ మ్యాచ్లో 2 గోల్స్ చేయడం వల్ల మొత్తం 111 గోల్స్ చేసి ప్రపంచంలోనే అంతర్జాతీయ మ్యాచ్లో అత్యధికంగా గోల్స్ చేసిన క్రీడాకారుడిగా తన పేరును నమోదు చేసుకోవడం అనేది జరిగింది. ఈయన తర్వాత 2వ స్థానంలో ఇరాన్కు చెందిన అలీదామా అని పిలువబడే మరొక క్రీడాకారుడు ఉన్నాడు. ఆయన 109 గోల్స్ అనేది తెలుస్తుంది. దిస్ ఈస్ కరెంట్ అఫైర్స్ అప్ టుడే. విల్ మీట్ టుమారో విత్ ద సేమ్ టైం.